మీ జీమెయిల్ని హ్యాకర్స్ కూడా హ్యాక్ చేయకుండా మీరు సెక్యూర్గా ఉంచుకోవాలనుకుంటే గనక ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను ఈ వీడియోలో చాలా సెట్టింగ్స్ గురించి అయితే చెప్తాను. చాలా అంటే చాలా, కొన్ని కాదు. సో అందుకే కౌంట్ కూడా చెప్పట్లేదు. సో చాలా సెట్టింగ్స్ గురించి అయితే చెప్తాను. అవన్నీ లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కటి అంటే అప్రాక్సిమేట్లీ మీకు కొన్ని తెలిసి ఉండొచ్చు, బట్ కొన్ని తెలియకపోవచ్చు కూడా. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్. అండ్ మనం ఈరోజు వీడియోలో మీ యొక్క గూగుల్ అకౌంట్ని సేఫ్ అండ్ సెక్యూర్గా ఎవరు హ్యాక్ చేయకుండా ఉంచుకోవాలంటే ఎలాంటి సేఫ్టీ టిప్స్ని పాటించాలి అండ్ అలాగే ఎలాంటి సెట్టింగ్స్ని చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో ఫుల్గా అయితే చెప్తాను అన్నమాట. ప్రతి ఒక్క సెట్టింగ్ గురించి చెప్తాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసేయండి. ఇక్కడ కూడా డ్రాప్ అవుట్ అవ్వకండి, ఓకేనా? సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు మీ యొక్క జీమెయిల్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ లోగో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత చూసుకుంటే మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది మీ పర్సనల్ ఇన్ఫో, అంటే మీ గురించి ఫస్ట్ మీ గురించి అన్ని కరెక్ట్గా ఉన్నాయా చెక్ చేసుకోండి. సో పర్సనల్ ఇన్ఫోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు ప్రొఫైల్ పిక్చర్ అనేసి ఉంది కదా. సో ఇక్కడ మీ ప్రొఫైల్ అంటే మీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, వేరే వాళ్ళకి కాదు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నేమ్ కార్డ్ కూడా క్లిక్ చేసి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నేమ్ వేసింది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ నిక్ నేమ్ కాదు నేమ్ దగ్గర ఫస్ట్ నేమ్ దగ్గర మీ యొక్క నార్మల్ నేమ్ ఇచ్చేసేయండి. లాస్ట్ నేమ్ దగ్గర మీ సిస్టర్ నేమ్ ఇచ్చేసేయండి. సో సరే అలా ఇచ్చిన తర్వాత సేవ్ చేసేసుకోండి. ఇక్కడ బ్యాక్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి బర్త్ డే అనేస్తుంది కదా. సో దీన్ని కూడా కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఒకవేళ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే, ఒకవేళ యూట్యూబ్ ఛానల్ లేకపోతే ఎలా సెట్ చేసుకున్నా పర్లేదు. కానీ గుర్తుంచుకోండి, ఇక్కడ బర్త్డే దగ్గర చూసుకుంటే మీరు ఓన్లీ యూ అనేసి క్లిక్ చేయండి. ఎందుకంటే ఎవ్రీ వన్ మీరు క్లిక్ చేశారు అనుకోండి, ఎవరు పడితే వాళ్ళు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అయితే మీ జీమెయిల్ ద్వారా చూడవచ్చు. అప్పుడు మీ యొక్క జీమెయిల్ని హ్యాక్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకా చూసుకుంటే ఇక్కడ జెండర్ కార్డు కూడా మీ జెండర్ని సెలెక్ట్ చేసుకోండి పర్ఫెక్ట్గా. ఒకవేళ మీకు యూట్యూబ్ ఛానల్ లేదు ఏం పర్లేదు, మేము ఇది చేసుకోమంటే ఏం పర్లేదు, కానీ యూట్యూబ్ ఛానల్ ఉంటే కనుక గ్యారంటీ చేసుకోండి. అండ్ ఇక్కడ ఓన్లీ యూ అనేసి క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వెళ్ళిపోతే ఇక్కడ ఈమెయిల్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మీకు నార్మల్గా మీ ఈమెయిల్ ఉంటుంది అండ్ రికవరీ ఈమెయిల్ ఉంటుంది కదా. సో రికవరీ ఈమెయిల్ మీద క్లిక్ చేసి మీ యొక్క రికవరీ ఈమెయిల్ని అయితే ఇక్కడ సెట్ చేసేసుకోండి. ఇక్కడ ఫస్ట్ మీరు పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రికవరీ ఈమెయిల్ ఇచ్చేసి తర్వాత పాస్వర్డ్ మీ యొక్క ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట మీకు. సో ఓటీపీ తోటి అయితే మీరు దాన్ని కన్ఫర్మ్ చేసేసుకోండి. ఇక్కడ ఫోన్ దగ్గర కూడా అంతే అన్నమాట. మీ ఫోన్ నెంబర్ని ఇక్కడ యాడ్ చేసేసుకోండి. ఈమెయిల్ దగ్గర ఎవరిది ఇస్తారంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తే, అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసినా కూడా మీకు కాంటాక్ట్ ఎత్తి మీకు అవైలబుల్గా ఏదంటే అది చేసే వారికి ఇవ్వండి అన్నమాట. లైక్ మీ పేరెంట్స్కి కానివ్వండి, ఇంక వాళ్ళన్నా. అండ్ ఇక బ్యాక్ వెళ్ళిపోతే ఇక్కడ సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్స్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసి పైనకి వెళ్ళి టూ స్టెప్ వెరిఫికేషన్ అనేసి ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసి దీన్ని ఆన్ అయితే చేసుకోండి. సో దీన్ని ఆన్ చేసుకుంటే ఏంటంటే మీ యొక్క ఏదైతే ఎవరైనా మీ జీమెయిల్ని లాగిన్ అవ్వాలని చూస్తే కనుక మీ ఫోన్కి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే సెక్యూరిటీ కోడ్ అని ఉంది కదా. సో దీని మీద కూడా క్లిక్ చేస్తే ఒక సెక్యూరిటీ కోడ్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. అదే ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను. సో ఇక్కడ మీ స్క్రీన్ లాక్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీ స్క్రీన్ లాక్ ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ సెక్యూరిటీ కోడ్స్ని మీరైతే దాచిపెట్టుకోండి. సో ఇదైతే నాకు అవసరం లేదు, ఎందుకంటే ఇది ప్రతి 15 మినిట్స్కి ఇది ఎక్స్పైర్ అయిపోతుంది, చూసుకోండి. అంటే ఎవరైనా మీకు లాగిన్ అవ్వాలనుకున్నప్పుడు ఈ సెక్యూరిటీ కోడ్స్లో ఏదైనా ఒకటి ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ లాగిన్ అవ్వచ్చు. ప్రతి 15 మినిట్స్కి ఇవి చేంజ్ అయితే అవుతాయన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పాస్వర్డ్ని కూడా అప్ టు డేట్ 6 మంత్స్కి ఒకసారి మీరు చేంజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ స్కిప్ పాస్వర్డ్ వెన్ పాసిబుల్ అనేసి ఉంది కదా. సో దీన్ని అయితే ఆఫ్ చేసేసుకోండి. ఎందుకు దీన్ని ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే దీన్ని ఎవరైనా మీ యొక్క కొంతమంది హ్యాకర్స్ పాస్వర్డ్ని స్కిప్ చేసే ఆప్షన్ ఆన్లో ఉంటే హ్యాక్ చేయడం ఈజీ అన్నమాట. సో అలా హ్యాక్ అయితే చేస్తారన్నమాట. సో ఆగండి, నేనైతే ఆన్ చేసి చూపిస్తాను.
సో ఓకే, నేనైతే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓపెన్ అవ్వాలి. ఓకే, ఓపెన్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు, దీన్ని అయితే ఆఫ్ చేసేసేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే దీన్ని ఆఫ్ చేసిన తర్వాత కొంతసేపటికి ఇదైతే అప్డేట్ అవుతుంది. సో దీన్ని ఆఫ్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ గూగుల్ ప్రాంప్ట్ అనేసి ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి ఏంటంటే ఇక్కడ మీ ట్రస్టెడ్ డివైజెస్ ఉన్నాయా అసలు చూసుకోండి ఒకసారి. నాకైతే ఇవి ట్రస్టెడ్ డివైజెస్. ఒకవేళ మీరు ఏదన్నా అన్నోన్ డివైస్ ఏదన్నా లాగిన్లో ఉందంటే మేనేజ్ డివైజెస్ మీద క్లిక్ చేసి లాగౌట్ అయితే చేసేసేయండి డైరెక్ట్గా. అండ్ ఇక్కడ నెక్స్ట్ వెళ్ళిపోతే ఇక్కడ రికవరీ ఫోన్ నెంబర్, రికవరీ ఈమెయిల్ ఎందుకు యాడ్ చేయండి అని చెప్పేసాను కదా, సో అలానే యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలని చూపిస్తాను చూడండి. సో రికవరీ ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేసి, సో ఇక్కడ యాడ్ రికవరీ మెయిల్ యాడ్ చేస్తున్నాను ప్రజెంట్. సో ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ మీ యొక్క మెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మీరైతే వెరిఫై చేయొచ్చు. ఫోన్ నెంబర్ కూడా అంతే అన్నమాట. సో అంతే. అండ్ ఇక్కడ చూసుకుంటే మేనేజ్ ఆల్ డివైజెస్ అన్నది కదా, దీన్ని క్లిక్ చేసి ఏదైనా మీకు తెలియకుండా ఏదైనా వెబ్సైట్ ఏదైనా ఫోన్లో మీరు లాగిన్ అయి ఉంటే కనుక దాని మీద క్లిక్ చేయండి సింపుల్గా. వెయిట్ ఓకే, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ అవుట్ అని ఉంటుంది. సైన్ అవుట్ మీద క్లిక్ చేసి సైన్ అవుట్ మీద క్లిక్ చేసేసేయండి. ఓకే మీద క్లిక్ చేస్తే కథమిగా ఆ ఫోన్ నుంచి లాగౌట్ అయితే అయిపోతుంది. అండ్ వెంటనే మళ్ళీ పాస్వర్డ్ అయితే చేంజ్ చేయండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ చేంజ్ చేయకపోతే మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సి ఆల్ కనెక్షన్స్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి ఏంటి అంటే మీరు ఇప్పటి వరకు ఏ యాప్లో లాగిన్ అయ్యి ఉన్నారు అనేసి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సో మీరు ఏదన్నా ట్రస్టెడ్ది ఏదన్నా లేదు అనుకుంటే దాని మీద సింపుల్గా దాన్ని క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ అనేస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక పాపప్ అనేది వస్తుంది, ఇక్కడ రాంగ్ మీద క్లిక్ చేసేయండి. సో అలా మీకు ఏదైతే ట్రస్టెడ్ కాదనిపిస్తుందో అవన్నీ మీ నుంచి మిమ్మల్ని మీరు లాగౌట్ అయితే చేసేసుకోండి. అండ్ ఇక్కడ ఎన్హాన్స్ సేఫ్ మీద క్లిక్ చేసి ఇక్కడ దీన్ని కూడా ఆన్ చేసుకోండి. టర్న్ ఆన్ మీద క్లిక్ చేయండి. ఎందుకు అంటే ఏదైనా మీకు ట్రస్టెడ్ ఎక్కువ వస్తాయి అన్నమాట దీన్ని ఆన్ చేసుకుంటే. అంటే ఇలాంటి మంచిగా సేఫ్గా బ్రౌజింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ డార్క్ వెబ్ రిపోర్ట్ అనేసింది కదా, దీని మీద క్లిక్ చేసి దీన్ని కూడా ఆన్ చేసేసుకోండి. సో దీన్ని ఆన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే థర్డ్ పార్టీ కనెక్షన్స్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి సో సేమ్ ఇక్కడ కూడా యాప్స్ ఉంటాయి అనమాట. సో యాప్స్ నుంచి లాగౌట్ అయితే అయిపోండి ఏదైతే మీరు ట్రస్టెడ్ కాదు అని మీకు అనిపిస్తుందో అది. సో డాటా ప్రైవసీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క డాటా ప్రైవసీ అంటే ఇవి కనబడుతుంది అనమాట. మీ వాచ్ హిస్టరీ కానివ్వండి, మీరు ఏమేమి చూస్తున్నారు అనేసి ఇవన్నీ కనబడుతుంది. సో ఇవన్నీ నార్మల్గా డిఫాల్ట్కి విడిచిపెట్టేసేయండి. కానీ మీరు కనుక మీ గూగుల్ సర్వీసెస్ని డిలీట్ చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసి డిలీట్ చేయొచ్చు, అంటే దీని మీద. అండ్ మీరు ఒకవేళ గూగుల్ అకౌంట్నే డిలీట్ చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసేయచ్చు. సో దీన్ని క్లిక్ చేసి డిలీట్ చేసేయచ్చు. ఒకవేళ గూగుల్ అకౌంట్ని ఎలా డిలీట్ చేయాలి స్టెప్ బై స్టెప్ గైడ్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు చేసి చెప్తాను వీడియోని. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే డాటా ప్రైవసీ అనేసి ఉంది కదా, సో ఓకే ఇంతకుముందు అదే చెప్పాను కదా. సో అండ్ ఇంకా ఇంకా ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుంది అప్రాక్సిమేట్లీ. సైన్ ఇన్స్కి వెళ్తున్నాను. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఏదది ఆ సెట్టింగ్ లేదే. సో ఇక్కడ మీరు 2 స్టెప్ వెరిఫికేషన్ అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఆథెంటికేటర్ అని ఉంది కదా, సో పాస్ కీస్ని నేను ఎలా చేయాలో చెప్పాను. అంటే ప్రజెంట్ నేను చేసుకోలేదు, జస్ట్ మీకు చెప్పాను. గూగుల్ ప్రామ్ని ఏదో చేయాలో చెప్పాను, ఫోన్ నెంబర్ని ఎలా చేయాలో చెప్పాను. బట్ ఇప్పుడు ఆథెంటికేటర్ గురించి చెప్తాను. ఇక్కడ ఆథెంటికేటర్ మీకు క్లిక్ చేసి సెటప్ ఆథెంటికేటర్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కెనాట్ స్కాన్ ఇట్ అని దాని మీద క్లిక్ చేసి ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే వచ్చింది, ఒక ఐడి అయితే వచ్చింది కదా. సో ఈ ఐడిని అయితే కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఒక గూగుల్ ఆథెంటికేటర్ అనేసి ఉంటుందన్నమాట. యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేసి ఎంటర్ సెటప్ కీ అనేసి ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి ఆ కోడ్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేయడం కాదు, ఇక్కడ
మీరు ఆ యొక్క కోడ్కి ఏం నేమ్ పెట్టాలనుకుంటున్నారో అక్కడ పెట్టండి. ఇక్కడ ఆ కోడ్ని అయితే పేస్ట్ చేయండి. ఆ ఇచ్చిన కోడ్ని నేనైతే ఇక్కడ టెస్ట్ అనేసి పెడతాను. ఓకే, ఇక్కడ టైం బేసిస్ దాని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత యాడ్ మీద క్లిక్ చేశారు అనుకోండి, అదైతే యాడ్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు నేను అప్రాక్సిమేట్లీ వీటన్నింటిని యాడ్ చేసేసుకున్నాను. సో ఇవి ఏంటంటే ప్రతి టైం టు టైం ఇవైతే అప్డేట్ అవుతూ ఉంటాయి. సో దీన్ని ఏంటంటే మీరు సింపుల్గా సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కాపీ మీద క్లిక్ చేసి మళ్ళీ జీమెయిల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ ఆ కోడ్ని అయితే మీరు ఏదైతే కాపీ చేశారో ఇంతకుముందు ఆథెంటికేటర్ యాప్లో దాని మీద క్లిక్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసేయండి. వెరిఫై అయితే చేసేస్తుంది అన్నమాట. సో అలా వెరిఫై చేస్తే ఏంటంటే ఎవరైనా మీ యొక్క గూగుల్ అకౌంట్ని లాగిన్ చేయాలనుకున్నప్పుడు మీకు ఈ కోడ్ని యూజ్ చేసి కూడా లాగిన్ అవ్వచ్చు అన్నమాట. సో మీరు పాస్వర్డ్ని మర్చిపోయినా కూడా ఇలా చేయవచ్చు. సో అందుకే ఇలా చేయమని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. అండ్ మీరు ఇలా చేస్తే అప్ టు 80% మిమ్మల్ని ఎవరు హ్యాక్ చేయలేరు. బట్ ఇంకా 10% ఏంటంటే కొంతమంది మీకు ఫేక్ ఈమెయిల్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి పంపిస్తారు. సో వాటిని పట్టించేసుకోకండి, సింపుల్గా డిలీట్ అయితే చేసేసేయండి. సో డిలీట్ చేసేసేయండి. ఎలాంటి లింక్స్ మీద కూడా క్లిక్ చేయకండి. ఈవెన్ అది ఈమెయిల్లో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి, టెలిగ్రామ్, అరెక్టై దేంట్లో అయినా. సో ఎలాంటి లింక్ మీద కూడా క్లిక్ చేయకండి. మెయిన్గా అన్నోన్ లింక్స్ పైన, అన్నోన్ కాంటాక్ట్స్ నుంచి వచ్చిన లింక్స్ పైన. అర్థమైందా? అండ్ ఇక చూసుకుంటే ఇదైతే సెట్టింగ్స్ అనమాట. సో ఈ సెట్టింగ్స్ చేసుకున్నాను అనుకోండి మీరు పర్ఫెక్ట్గా మేము జీమెయిల్ని హ్యాక్ చేయడానికి చాలా కష్టమైతే అవుతుంది, ఎవరైతే చేయలేరు కూడా. ఓకేనా? సో ఇక నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. ఇది ఈరోజు వీడియో అన్నమాట. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బాయ్.